నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసిన ఈ వృద్ధమైన భావామర్దల ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. తడియారని బంధం అనుబంధం భాగం 56. అతడు రేపు పొద్దున కోర్టులో కూడా అదే చెప్తాడు. అది రేపెలా అవుతుందని నాలాగే నీ ప్రతిపక్షం లాయరు వాదిస్తాడు. అప్పుడు నువ్వు ఏమని సమాధానం చెప్తావు? అందుకని కేసు గీసు ఏమీ వద్దు మమ్మీ అంది నిషిక. నువ్వు నా కూతురివి అయ్యుండి ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావే? ప్రతిపక్షం లాయర్లాగా నిషికని కసిరింది గౌతమి. నేను నీ కూతురిని కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను. మూతి ముడివేసింది నిషి. అవును అని ఆమెను కొట్టేలా చూసిన గౌతమి తన చూపుల్ని మరల్చి, జాను, నువ్వు నాకు ఒక విషయం చెప్పు. మీ బావ నిన్ను దగ్గరికి తీసుకున్నప్పుడు నువ్వు అతన్ని ఇష్టపడ్డావా? ఇష్టంగానే నువ్వు అతనికి సహకరించావా? అతను చేసిన దానికి నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యావా? అలా ఏదైనా ఉంటే చెప్పు. నేను కేసు వేద్దామని అనను, జానుని సూటిగా అడిగింది. లేదని తల అడ్డంగా ఆడించిన జాను నాకిష్టం లేదన్నా వినకుండా బావ నన్ను బలవంతంగా అనుభవించాడు. నేను వద్దని తిరస్కరిస్తున్నా వినిపించుకోలేదు అని చెప్తుంటే ఆమె ముందు రాత్రి జరిగిన సంఘటన కనిపించింది. దాని బాధతో ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఇష్టం లేకుండా చేసేదాన్నే రేపంటారు. ఇద్దరూ ఇష్టపడి చేసుకుంటే అది సంభోగం. అతను మాత్రమే ఇష్టపడి ఆమె ఇష్టపడకుండా జరిగితే అది బలాత్కారం అవుతుంది తప్ప ప్రణయం అవ్వదు. చివరికి అది భార్యాభర్తల మధ్య అయినా సరే. భర్తతో పాటుగా భార్య కూడా ఇష్టపడి సంయోగంలో పాల్గొంటే ఓకే. అలా కాకుండా కేవలం భర్త తన కోరికను తీర్చుకోవడానికి భార్యను బలవంతంగా అనుభవిస్తే అది బలాత్కారం కిందకే వస్తుందని ఈ మధ్య ఒక కేసులో తీర్పు వచ్చింది అన్న గౌతమి ఇంకా ఏదో చెప్పబోతుంటే, మమ్మీ ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? విసుక్కున్న నిషి ఇంకా ఆమెను మాట్లాడనివ్వలేదు. జాను, నీ బావ పూర్తిగా తాగడం మానేశాడు అన్నావు కదా, మళ్ళీ తాగి ఎందుకు వచ్చాడు? అసలు మీ ఇద్దరి మధ్య గొడవకి కారణం ఆ తాగుడే కదా. అసలు మీ బావ తాగి ఉండకపోతే ఇదంతా జరిగేది కాదు కదా అని తన విచారాన్ని వ్యక్తపరిచింది నిషిక. జాను ఏమీ మాట్లాడకుండా మౌనం వహించింది. ఒక్క మాట చెప్పనా జాను, సమాజంలో జరుగుతున్న అన్ని రకాల క్రైమ్స్కి మూల కారణం ఈ తాగుడే. హత్యలైనా, మానభంగాలైనా, రోడ్డు యాక్సిడెంట్లైనా 100కి 90% మద్యం మత్తులో చేసినవే. మద్యం మత్తులో ఉన్న వాళ్ళు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి, వావి వరుసలు మర్చిపోయి, తనాపర అన్న భేదం లేకుండా ఎంతటి అఘాయిత్యానికైనా పాల్పడుతున్నారు. భారంగా నిట్టూర్చింది గౌతమి. అవును అన్నట్టుగా జాను, నిషి ఇద్దరూ తలలు పంకించారు. కాసేపు మౌనం వాళ్ళ మధ్య తిష్టవేసింది. ఆ మౌనాన్ని బద్దలు కొడుతూ, జాను, ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? మీ బావను క్షమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? ఇప్పుడు జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ కొత్తగా మీ బావతో జీవితాన్ని మొదలుపెట్టాలి అన్న ఆలోచన ఉందా? ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఉంటావుగా, అదేమిటో చెప్తే నేను యుఎస్ వెళ్ళినా నా జాను హ్యాపీగా ఉందని నేను హ్యాపీగా ఉంటాను అంది నిషి. లేదు నిషి, నేను మా బావను క్షమించే ప్రసక్తి లేదు. ఇంతకుముందు మా బావని ఎంతగా ప్రేమించానో ఇప్పుడు తను చేసిన పనికి అంతగా ద్వేషిస్తున్నాను కోపంతో అంది. అదే కదా జాను, మీ బావ మీద కేసు పెట్టమని అంటున్నాను. అతనికి పనిష్మెంట్ ఇస్తే కానీ బుద్ధి రాదు. మరోసారి ఇలాంటి పని చెయ్యడు ఆవేశపడింది గౌతమి. బావ మీద కేసు పెట్టి జైలుకు పంపిస్తే అక్కడ పనిష్మెంట్ ఇచ్చేది మా బావ ఒక్కనికి మాత్రమే కాదు ఆంటీ, మా టోటల్ ఫ్యామిలీకి అవుతుంది. బావని ఎంతగానో ప్రేమించే అమ్మమ్మ, మామయ్య, అత్తయ్య అందరూ కుమిలి కుమిలి ఏడుస్తారు. అంతేనా? మా ఇంటి పరువు పోతుంది. సమాజంలో మా బావ మాత్రమే కాదు, మా మామయ్య కూడా తల ఎత్తుకొని తిరగలేరు. మా ఇంటి గుట్టు రచ్చకీడ్చడం నాకిష్టం లేదు ఆవేదనతో అన్న జాను. పైగా నా వల్లే ఇదంతా జరిగిందని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. ఇన్నాళ్ళు నన్ను ఎంతగానో ప్రేమించిన వాళ్ళు నన్ను ద్వేషిస్తారు. వాళ్ళ ప్రేమ చవిచూసిన నేను వాళ్ళ ద్వేషాన్ని తట్టుకోలేను. అయినా బావకు పనిష్మెంట్ ఇవ్వడం అంటే జైల్లో ఉంచడం అని కాదు. అలా అతను ఉన్నా నాకు ఒరిగేదేమీ లేదు. మనోవేదనతో నలుగుతున్న నా మనసుకు శాంతి దొరకదు. అలా తను ఉండడం నాకిష్టం లేదు. తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పింది. అలా ఎందుకు అనుకుంటున్నావు జాను? మీ బావ చేసిన పని వాళ్లకు చెప్తే నిన్ను కాదు మీ బావని ద్వేషిస్తారు. మీ బావకు పనిష్మెంట్ ఇవ్వమని వాళ్ళే నిన్ను ప్రోత్సహిస్తారు అంది నిషి. అలా ఏమీ బావను ద్వేషించరు. కాకపోతే ఎందుకురా తొందరపడ్డావు అని కాస్త మందలిస్తారు అంతే. అతనికి చెప్పవలసిన శుద్ధులన్నీ నాకే చెప్తారు.
జాను, వానికి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. నిన్ను ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాను కదా అని నీ మీద ఉన్న ప్రేమతో కాస్త తొందరపడ్డాడు అంతే. దానికింత రాద్ధాంతం అవసరమా చెప్పు అని నాకు 4 చీవట్లు పెట్టి, ఎలాగో వచ్చే నెలలో ముహూర్తాలు ఉన్నాయి కదా, మొదటి ముహూర్తంలోనే మీ ఇద్దరికీ పెళ్లి చేసేస్తాం. మీ ఇద్దరు కాబోయే భార్యాభర్తలేగా, ఈ గొడవ అంతా ఎందుకు, వాణ్ణి క్షమించు, కావాలి అంటే వాని చేత నీ కాళ్ళు పట్టించి క్షమాపణ చెప్పిస్తాం అంటారు తప్ప బావని మాత్రం ఒక్క మాట కూడా అనరు. మహా అయితే మరోసారి మద్యం జోలికి వెళ్ళవద్దని బుద్ధి వచ్చేలా గట్టిగా తిడతారు. ఈ విషయాలన్నీ తెలిస్తే నేను ఎవరికీ ఏమీ చెప్పకుండా వచ్చేశాను అంది. ఆడవాళ్ళందరూ నీలాగే ఆలోచిస్తూ తాము ఎన్ని కష్టాలు పడ్డా పర్వాలేదని తప్పు చేసిన వాళ్ళని వదిలేస్తూ పుట్టెడు దుఃఖాన్ని గుండెలో దాస్తున్నారు. కాబట్టి మగవాళ్ళు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు ఆక్రోశించింది గౌతమి. తన అనుకున్న వాళ్ళ కోసం ఇలా రాజీ పడ్డం తప్పదు కదా ఆంటీ, మెతకగా మాట్లాడింది జాను. సరే, ఇక్కడికి వచ్చావు బాగానే ఉంది. తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు? మీ నాన్న దగ్గరికి వెళ్తావా? అక్కడ కూడా మీ పిన్నితో గొడవ పెట్టుకొని వచ్చావు కదా, ఇప్పుడెలా అని ఆలోచనలో పడింది గౌతమి. నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను జాను, నాతో పాటు నువ్వు యుఎస్ రావే తల్లి అని. కానీ నువ్వు వింటేనా? నేను రాను, నా బావతోనే ఉంటానని అన్నావు. ఇప్పుడేమో ఇలా జరిగింది. ఏంటో నాకు నీ భవిష్యత్తు తలుచుకుంటే భయంగా ఉంది అని జాను మీద సానుభూతి చూపించింది నిషి. నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, ఎవరితోనూ మాట పడను. బావకు పనిష్మెంట్ ఇవ్వడంతో పాటు నా జీవితాన్ని చక్కదిద్దుకోవాలని నేను ఒక నిర్ణయానికి వచ్చి ఇక్కడికి వచ్చాను. నా గురించి నువ్వేమీ అంతలా బాధపడిపోకు అంది జాను. అవునా, ఏం డిసిషన్ తీసుకున్నావేంటి? ఆరగా అడిగింది నిషి. మా బావ నన్ను వదిలి ఉండలేడని నాకు తెలుసు. నేను తన ముందు లేకపోవడమే బావకి అన్నిటికన్నా పెద్ద పనిష్మెంట్. అందుకే అతనికి అదే ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. బావ అనుక్షణం నన్ను గుర్తు తెచ్చుకొని బాధపడాలి. తను చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతూ తన జీవితంలో మళ్ళీ ఎప్పుడు మద్యం జోలికి వెళ్ళకూడదు. అలా జరగాలంటే నేను తనకు దూరంగా వెళ్ళాలని నిర్ణయించుకొని నీ దగ్గరికి వచ్చాను. నేను కూడా నీతో పాటు యుఎస్ వస్తున్నాను. అందుకే ఇదిగో ఇలా పెట్టే బేడా సర్దుకొని వచ్చేశాను. ఇప్పుడు నీతో పాటు నేను కూడా యుఎస్ జంప్ అంది. అవునా జాను, నువ్వు నిజం చెప్తున్నావా? నిజంగానే నువ్వు మీ బావని వదిలేసి నాతో పాటు వచ్చేస్తున్నావా? ఆనందాశ్చర్యాలకు గురైంది నిషి. ఇప్పటికైనా నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు జాను, ఆనందంతో అంది గౌతమి. అవునని తల ఆడించిన జాను, ఆంటీ, నా టికెట్ ఉందా, క్యాన్సిల్ చేశారా అనుమానంతో అడిగింది. ఇంకా లేదు జాను, ఇదిగో ఇందాకే క్యాన్సిల్ చేద్దామని ల్యాప్టాప్ ముందు పెట్టుకున్నాను. సరిగ్గా ఆ సమయానికే నువ్వు వచ్చావు. నువ్వు రావడం కాస్త లేట్ అయి ఉంటే ఈ పాటికి టికెట్ క్యాన్సిల్ అయి ఉండేది. త్వరగా వచ్చి మంచి పని చేశావు. నీ టికెట్ నీకే ఉంది, ఇదిగో అని టేబుల్ పైన ఉన్న ఫ్లైట్ టికెట్ తీసుకొని వచ్చి జానుకి ఇచ్చింది గౌతమి. నువ్వెప్పుడో క్యాన్సిల్ చేయమని చెప్పినా నేనే, ఉండని అంత తొందర ఏం వచ్చింది, చివరి నిమిషంలో అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా అని మమ్మీతో అన్నాను. అందుకే లక్కీగా టికెట్ క్యాన్సిల్ కాకుండా ఉంది. నీకు ఇలా జరిగి నాతో పాటు రావాలని రాసిపెట్టి ఉందేమో వేదాంత ధోరణిలో మాట్లాడింది నిషి. కానీ ఆంటీ, నేను వెళ్ళడానికి కావలసిన షాపింగ్ ఏమీ చెయ్యలేదు. ఇప్పుడెలా నీరసపడిపోయింది జాను. మరేం పర్వాలేదు జాను, నిషి తనకు కావలసిన దానికన్నా ఎక్కువగానే షాపింగ్ చేసింది. వెళ్ళాక అవి వాడుకో. ఇంకేమైనా కావాలంటే లిస్ట్ రాసివ్వు, మీరు వెళ్ళిన తర్వాత కొరియర్లో పంపిస్తాను. అంతగా నీ పర్సనల్ వస్తువులు ఏమైనా కావాలి అంటే ఇంకా టైం ఉంది కదా, వెళ్ళి తెచ్చుకో సలహా ఇచ్చింది గౌతమి. నిషి, ఇదిగో కారుకి జానుని తీసుకెళ్ళి తనకు కావలసినవి కొనివ్వు అని కారుకి ఇచ్చింది. అలాగే మమ్మీ అని కీ తీసుకొని పదా జాను, ఇలా వెళ్ళి అలా షాపింగ్ చేసుకొని వచ్చేద్దాం హుషారుగా అన్న నిషి జానుని తీసుకెళ్ళి షాపింగ్ చేసి తనకు కావలసినవి కొనిపించుకొని ఇంటికి వచ్చింది. తెల్లవార జాముననగా తన గదికి వెళ్ళి పడుకున్న శారదు సాయంకాలం అవుతుండగా లేచాడు. టైం చూశాడు. వామ్మో, నేను ఇంతసేపు పడుకొని నిద్రపోయానా అనుమానపడిన అతడు, అయినా ఏంటో ఇంకా నిద్ర చాలనట్టుగానే ఉంది, తలంతా భారంగా ఉంది అనుకొని లేచి వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి డ్రెస్అప్ అయి వచ్చాడు. ఆకలిగా ఉంది, ఏమైనా తినాలి అనుకొని గదిలో నుండి హాల్లోకి వచ్చాడు. అక్కడ వసుంధరాదేవి ఒక్కతీ కూర్చొని ఉంది. నానమ్మ, అమ్మ రాలేదా? నువ్వు ఒక్కదానివే ఊరి నుండి వచ్చావా? ఆరా తీశాడు.
తను కూడా వచ్చిందిరా. తనకి ఆరోగ్యం బాగోలేదు. అందుకని తన గదిలో పడుకొని ఉంది. ఇంద్రాణి గది వైపు చూసింది. అవునా అన్న అతడు. డాక్టర్ని పిలవనా అన్నాడు. వద్దు, ఆల్రెడీ డాక్టర్ గారు వచ్చి చూసి వెళ్ళారు. వైరల్ ఫీవర్ అట. మందులు ఇచ్చారు. ఇందాకే మందులు వేసుకొని పడుకుంది అంది వసుంధరాదేవి. అయితే ఓసారి అమ్మను చూస్తాను అని ఆమె గదికి వచ్చి పడుకొని ఉన్న ఆమె తల మీద చెయ్యి పెట్టి చూశాడు. అతని చెయ్యి చుర్రుమని కాలింది. టెంపరేచర్ ఎక్కువగానే ఉంది అనుకున్నాడు. మగత నిద్రలో ఉన్న ఆమె అతని చేతి స్పర్శకు చిన్నగా ములిగి మెల్లిగా కదిలింది. పిలిస్తే తన తల్లికి నిద్ర డిస్టర్బ్ అవుతుందని లేచిన తర్వాత మాట్లాడతాను అనుకొని ఆ గదిలో నుండి బయటికి వచ్చాడు శార్దు. జాను తన గదిలో ఉండి ఉంటుంది. భోజనం పెట్టమని పిలుస్తాను. అసలే బాగా ఆకలి మీద ఉన్నాను. అది కబుర్లు చెప్తూ వడ్డిస్తుంటే కడుపు నిండుగా తినాలి అనుకొని ఆమె గదికి వచ్చాడు. అతనికి ఆ గది అంతా ఖాళీగా బోసిపోయి కనిపించింది. జాను లేదు. ఎక్కడికి వెళ్ళింది? తన సామాను కూడా లేదు. అనుమానపడ్డాడు. మద్యం మత్తులో తను చేసిన రాచకార్యం అతనికి అప్పుడు గుర్తుకు రాలేదు. వసుంధరాదేవి దగ్గరికి వచ్చి, నానమ్మ, జాను ఎక్కడికి వెళ్ళింది? తన గదిలో లేదు అన్నాడు. రాత్రి ఏమీ జరగనట్టుగా అతను నార్మల్గా ఉన్నాడు. అదేమిట్రా అలా అడుగుతున్నావు? జాను నీకు చెప్పలేదా? నాతో వెళ్ళేటప్పుడు నీకు చెప్పి వెళ్తున్నానన్నది విస్మయంతో అన్న ఆమె బుగ్గలు నొక్కుకుంది. నాకేమీ చెప్పలేదు నాన్నమ్మ. తను ఎక్కడికి వెళ్ళింది? కంగారు పడుతూ అన్నాడు. అతనికి ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలుస్తుందా? అలా అతనికి ఎవరు చెప్తారు? కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, అరోగేట్ హస్బెండ్ అప్డేట్ ఇచ్చాను. ఇది చూసిన వాళ్ళందరూ అది చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.